అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను శ్రీకాళహస్తీశ్వర శతకములోని 101 నుండి 110 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియా లీలాజాలకా చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాల వ్యాల విరోధి మృత్యుముఖ దంశ్రాహార్య వజ్రంబూ దిక్చేలాలంకృత నీదు నామమరయ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, సర్వ దిక్కులనటి వస్త్రాలతో అలంకరించబడినవాడా, ఆలోచించి చూడగా మహిమతో కూడిన నీ పవిత్రమైన నామాన్ని ఉచ్చరించడం యమధర్మరాజు యొక్క నివాసములోనికి ప్రవేశద్వారమునకు గల వాకిటి తలుపులను మూయునట్టి సాధనమునకు ఒక గడియ లాంటిది. మరణ సమయము ఆసన్నమైనప్పుడు లెక్కించునట్టి వినోద భరితమును కలుగునట్టి చిత్రగుప్తుని నోరు అనునట్టి పుట్ట లోతులలో వసించునట్టి క్రూరమైన నాలుకలను కలుగునట్టి గొప్ప అత్యద్భుతమైన సర్ప సముదాయానికి విరోధి అయిన పక్షిరాజు గరుత్మంతుని వంటిది. మృత్యుదేవత యొక్క నోటిలోని కోరలనడి పర్వతాల పాలిట వజ్రాయుధము లాంటిది. అనగా నీకు సేవలు చేయడము, నీ నామాన్ని ఉచ్చరించడం వలన మృత్యు నరక భయాలు లేకుండునట్లు చేయును కదా స్వామి అని భావము. 10,000 లోక కంటకులచే ప్రాప్తించు సౌఖ్యంబు నామదికిం పద్యము కాదు సర్వమునకున్ మధ్యస్థుండై సత్యదాన దయాదుల్ కడరాజు నా కొసగుమెన్న వాణి నీ ఎట్ల చూచి దినంబు ముదముందుదుం కడపట శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ప్రజా సముదాయమును పీడించునట్టి రాజుల వలన లభించునట్టి సుఖము 10,000 బంగారు నాణ్యాలైనను నా యొక్క మనస్సునకు ఏ మాత్రముయును ఇష్టమును కలిగించదు. సర్వ విషయాలందును మధ్యస్థముగా వ్యవహరించుచు సత్యము, దానము, కరుణ మొదలైన సద్గుణములు గల ఒక పాలకుడైన రాజును నాకు ప్రసాదించుము. ఆపై నేను ఆ రాజును నీ పట్ల వ్యవహరించినట్లుగానే చూచి చివరి రోజులలో ప్రతిదినము సంతోషించదను. అనగా విశిష్టమైన సద్గుణవంతుడైన రాజు ఈ విశ్వమునందు కానరాడు కదా అని భావము. చెడుగుల్ కొందరు కూడి చేయగన్ పనుల్ చీకట్లు దూరంగా పాల్పడి తింగాని గ్రహింపరాని నిన్ను నొల్లంజాలన్ పొమ్మంచు ఇల్వెడలం త్రోచిన చూరు పట్టుకొని నే వ్రేలాడుదుం కోర్కెన్ కోరెడి అర్థంబులు నాకు ఏల ఇడవో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర,
నా హృదయమును అజ్ఞానమనే అంధకారము క్రమ్ముకొనుట చేత నేను కొంతమంది దుష్ట స్వభావమును కలిగినట్టి వారితో కలిసి దుష్ట కార్యములను చేసి తిని, కావున నిన్ను నేను ఎంత మాత్రముయును స్వీకరించనని నీవు నీ స్థానమైన కైలాసము నుండి నన్ను గెంటివేసినను అంతులేని ఆశ కోరికతో నీ ఇంటి యొక్క చూరును పట్టుకొని వ్రేలాడుచుందును. కానీ నేను నిన్ను కోరుకున్న కోరికలను ఎందుకు తీర్చలేకున్నావు స్వామి అని భావము. బసితో దూలన దూసరాంగులు జటాబారోత్తమాంగుల్ తపోవ్యసనుల్ సాధిత పంచవర్ణ రసనుల్ వైరాగ్యవంతుల్ నితాంత సుఖస్వాంతులు సత్యభాసన సముద్యద్రత్న రుద్రాక్షరాజి సబేతుల్ తుదనెవరైనన్ కొలుతు శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, విభూదిని పూసుకొన్నట్టి వారును, జడలు కట్టినట్టి జుట్టుతో భారమైన శిరస్సులు కలిగినట్టి వారును, తపమునందు ప్రీతిని కలిగినట్టి వారును, నమశివాయ అనునట్టి పంచాక్షరియను మంత్రమును జపించడం చేత పవిత్రమైన వారును, వైరాగ్యులను, నిత్య ఆనందమయమైన హృదయాలు కలవారును, సత్యమును ఉచ్చరించునట్టి వారును, రుద్రాక్షమాలలు ధరించినట్టి వారును, చివరికి నీ రూపాన్ని ధరించినట్టి వారెవరైనా అట్టి వారిని సదా సేవించి పూజించెదను స్వామి అని భావము. జలజశ్రీగల మంచి నీళ్లు కలవా చట్రాతిలో బాపురే, వెలివాడన్ మరి బాప నిల్లు కలదా వేసాలుగా కక్కట, నలినారెండు గుణంబులించి మదిలో నన్నేమి రోయంగా, ఏ చెలువంబైన గుణంబులెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, కఠినమైన బండరాతిలో తామర పుష్పాల సోయగముతో కూడిన మంచినీరు ఉండున, మరియును మాలపల్లెలో బ్రాహ్మణుల యొక్క నివాసముండున, వేషములు కాని అయ్యో నైపుణ్యముతో ఆ రెండు గుణములను పరిగణలోనికి తీసుకొని నీ మనస్సున నన్ను ఏవగించుకొనుట ఎందులకు, కావున నీ ఎందుగల దయార్త్ర గుణాలు ఉత్తములైనట్టివి ఎన్నియో కలవు. అట్టివాని విషయమున ఈ సువిశాలమైన జగత్తునకు నమ్మకమును కలిగించుటకునైనా నాలోని సద్గుణములను ఎంచి నన్ను కరుణతో స్వీకరించి అనుగ్రహించుము స్వామి అని భావము. క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రములాందోలికా తతులే లెక్క, విలాసిని జనసువస్త్రవ్రాత భూసా కలాప తనోజాధికమేమి దుర్లభము, నీ పాదములర్చించుచో జిత పంకీరుహ పాద పద్మయుగలా శ్రీకాళహస్తీశ్వర.
శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, పద్మాలను మించినట్టి పవిత్రమైన పాదములు కలవాడా, నీ పాదాలను సేవించి పూజిస్తున్నట్టి వారికి ఈ ధరణి యందున గొప్పవైనట్టి గుర్రములు, బలిష్టమైనట్టి ఏనుగులు, పల్లకీల సముదాయములు ఏమి లెక్క. విలాసవంతమైన సుందరీమణులు, మంచివైన వస్త్రాలంకరణలు, అలంకార ప్రాయంగా అలంకరించుకొనున్నట్టి నగలు, పుత్ర సంతానముయును ఇవన్నీయును లభించునట్టివే కదా స్వామి అని భావము. సలిలమ్ముల్ చులుక ప్రమాణముక పుష్పముల్ భవన్మౌలి నిచల భక్తి ప్రతిపత్తి చే నరుండు పూజల్ చేయగా ధన్యుండౌ. ఇల గంగా జల చంద్రకండమున దాదాల్చుంతుదిన్ కాంచు నీ చలువంబంతయు నీ మహత్వమిదిగా. శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ఈ ధరణి యందున మానవుడు నిశ్చలమైన భక్తి ప్రపత్తులతో, సుస్థిరమైన భక్తి భావముతో నీ పవిత్రమైన శిరో అగ్రభాగమునందు కొద్దిపాటి నీటిని కాని, ఒక పుష్పమును గాని ఉంచి పూజలు చేసిన ఎడల అట్టి మానవులు పుణ్యాత్ములగును. ఆ విధముగా వచ్చిన పుణ్యఫలముచే నీ తల మీదన గంగ ఉందని తేజోవంతమైన కాంతిని విరజిమ్మే చంద్రరేఖను తుదకు తేజోవంతమైన కాంతితోడి నీ రూపమును చూచును. నీ మహిమాన్వితమైన మహత్తు అంటే ఇదే కదా స్వామి అని భావము. తమ నేత్రద్యుతి తామ్య చూడా సుఖమై తాదాత్మ్యమున్గూర్పంగా విమలంబుల్ కమలాభముల్ జితల సద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణ జయప్రదమ్ములను చూచున్ జనంబూని హారి మృగాక్షి నివహమ్ము కన్నుగవలన శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, తమ యొక్క కన్నుల కాంతిని తామే చూడగలిగే శక్తి సామర్థ్యాలతో భగవత్ స్వరూపుడవైన నిన్ను తదేకంగా చూస్తూ ధ్యానమును చేస్తూ తన్మయత్వాన్ని పొంది అనుభవించెదరు. కానీ ఆత్మజ్ఞానులు కానందువలన వారందరూ ఆ విధముగా చేయలేకపోతున్నారు. ఆ పైన వారందరూ లేడి కన్నుల వంటి కన్నులు గల సుందర కాంతామణుల కన్నులే అందమైనవని, విద్యుల్లతల కాంతికి సమానంగా తేజోవంతమైన కాంతితో వెలుగొందుతున్నాయని, మన్మధునికి విజయమును కలిగించినవని పలుకుచు మనోహరమైన స్త్రీల నేత్రద్వయానికి ఆకర్షితులై వారినే చూస్తూ స్త్రీలోలురుగా మారిపోవడమే గాక ఆ పై యోగ దృష్టిని కూడా పొందలేకున్నారు కదా స్వామి అని భావము. పటవద్రజ్జు భుజంగ వజ్రజిత విభ్రాంతి స్ఫురచుక్తి వద్గట వచ్చంద్ర శిలాజపా కుసుమ వృక్షాంగత్య వతంచు వాక్పటి మల్లీర్తురు చిత్సు కంబనుభవింపన్లేక దుర్మేధనుల్ చిటుకన్నం తలపోయన చోతురదముల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, దుష్ట స్వభావమును కలిగిన
కొంతమంది అరకొర పాండిత్యం కలవారు అజ్ఞానముతో సంతోషకరమైన సుఖభోగములను అనుభవించలేక పత్తి నుంచి వచ్చినట్టి వస్త్రమునందలి నూలును పాము అనియు, ముత్యపు చిప్పను వెండి అనియు, కుండ వంటిదనియు, చంద్రకాంత మణివలే మంకెన పుష్పకాంతితో ఎర్రనైనట్లున్నదని అనేకములైన ఉదాహరణలతో తమ యొక్క వాక్చాతుర్య నైపుణ్యమును చూపించెదరు. నీచ స్వభావులైన వారు చిటపటమని అతి సూక్ష్మమైన సవడి వచ్చినను ఏదో ఒక అర్థాన్ని చెప్పుటకు ప్రయత్నించెదరు కదా అని భావము. నిన్ను నిందించిన దక్షుపై తెగవో వాణి నాదు శాసింపవో, చనునాని పద పద్మ సేవకులన్ తుచ్చంబాడు దుర్మార్గునిన, పెను పండి కొను నీదు భక్త తతికి భేదంబు కానంగ వచ్చండో, లేకుండినా ఊరకుండగలవా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, దక్ష ప్రజాపతి నీపై నిందోక్తులాడగా తెగువతో నీవు దండెత్తితివి కదా. నిన్ను నిందించినట్టి ఆ బ్రహ్మను కూడా మిక్కిలి శిక్షించితివి. నీ యొక్క భక్తులను హేయమైన మాటలచే నిందించడి వారిని శిక్షించకుండా కాపాడుట నీకేమాత్రమైన తగునా? నీకును నీ భక్త సముదాయమునకు మధ్య వ్యత్యాసము నీకు కనిపించినదా? లేని ఎడల నీ భక్త సమూహాలను దూషించునట్టి వారిని శిక్షించకుండా ఊరుకోగలవా స్వామి అని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.